ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే, మనం ఓంకార సిద్ధేశ్వర స్వామి లింగాన్ని మనం దర్శించిన అనంతరం మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు పైన మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ ముందు వైపు వెంకటేశ్వర స్వామి, వెనుక వైపు పద్మావతి అమ్మవారు ఉంటారు. ఇలాంటి ఆలయం ఎక్కడ ఉండదు. మన నల్లమల ఫారెస్ట్ లో చుట్టూ అడవి ప్రాంతంలో ఇలాంటి ఆలయం ఉంది. ఇది సాహసోపేతంగా మన సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసి వెళ్తుంది. లెట్స్ గో. ఓకే, ఈ ఓంకార క్షేత్రం నుంచి మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు పైకి వెళ్తుంటే మొత్తం ఈ అటవీ ప్రాంతంలో చాలా మంది స్వాములు ఇప్పుడు మనకు పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకు వస్తున్నారు. స్వామితో మాట్లాడదాం. స్వామి, మీ పేరు? వంశీ స్వామి. ఎక్కడ ఉంటారు స్వామి మీరు? కర్నూలు స్వామి. కర్నూలు నుంచి ఇప్పుడు పైన ఓంకార క్షేత్రం అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళారా? వెళ్ళాం స్వామి. స్వామి, మీ పేరు? వెంకటేష్. మీరేం చేస్తుంటారు స్వామి? డ్రైవర్ స్వామి. డ్రైవర్. మీరు కూడా కర్నూలు స్వామి? కర్నూలే స్వామి. ఓకే, మనకు మాల చేస్తారు. ఎన్ని రోజులు మాల అయ్యి స్వామి? ఇది 41 స్వామి. మండలం అంటారు. ఓకే, ఇప్పుడు అన్ని దేవాలయాలు తిరుగుతున్నారు. అయితే ఈ అటవీ ప్రాంతంలో ఎలా ఉంది స్వామి మీకు ఇప్పుడు? పర్లేదు స్వామి. మాకి అటవీ ప్రాంతంలో వెళ్తున్నారు. పైన మెట్ల మార్గం నుంచి మెట్ల మార్గం ఉంది, అలాగే ఈ దావ కూడా ఉంది. రెండు మార్గాలు దావ కూడా ఉంది. అవును, వెహికల్ వెళ్ళొచ్చాం సార్. అయిపోయిందా? అయిపోయింది స్వామి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. అలాగే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందున్నారు, వెనకాల పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఇలాంటి ఆలయం ఎక్కడా లేదు. మన నల్లమడ అడవుల్లో ఇక్కడ ఉంది. ఇక్కడనే ఉండేది, ఓంకార క్షేత్రంలోనే ఉండేది, వేరే ఎక్కడా లేదు. ఓకే స్వామి, మీ పేరు? తిరుమల స్వామి. స్వామి, మీరు ఎక్కడ ఉంటారు స్వామి? కర్నూలే స్వామి. మీరు కూడా కర్నూలు మీరంతా ఎక్కడ ఉంటారు స్వామి? కర్నూలులో కడపడ ఏరియా స్వామి. స్వామి, కడపడ ఏరియా, ఓల్డ్ టౌన్ ఏరియాలో ఉంటారు. ఓకే ఓకే, రాయలసీమ బిడ్డలు అయితే మీరంతా స్వాములు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, స్వామి దర్శనం అయిపోయింది అక్కడ ఓంకారంలో. పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. ఓకే స్వామి, అదే ఈ టైంకి మీరు వెళ్ళి వచ్చారంటే ఇది మంచి విషయమే. అలాగే నల్లమల అడవుల్లో మళ్ళీ మనకి ఎలాంటి జంతువులు, చాలా ప్రమాదకరమైన జంతువులు తిరుగుతుంటాయి. మీరు చాలా ధైర్యం చేశారు. మేము కూడా సాహసోపేతంగా వెళ్ళి వచ్చాము. ఎలా ఉంది స్వామి? మాకైతే క్షేమమైంది సార్. అదే అయితే దైవ సంకల్పం ఉంటే మనకు ఎలాంటిది ఏమి హాని జరగదు అంటారు. ఓకే స్వామి. స్వామి మెట్ల మార్గంలో పైకి వస్తుండగా ఫస్ట్ దేవాలయం చూసామండి. మరుగు మహానంది అంటారు. ఇక్కడ స్వామివారు కొలువే ఉన్నారు. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ మరుగు మహానంది స్వామివారు, అలాగే బ్రహ్మం గారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఫస్ట్ మనకు మెట్ల మార్గంలో కనబడే చిన్న ఆలయం. అటువైపు చూసుకుంటే మనకు అమ్మవారు కొలువై ఉన్నారు. పైకి వెళ్తే మనకు చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయంటే చాలా అద్భుతమైన విషయం. దర్శించుకోవాలంటే అలాగే దైవ భక్తితో స్వామివారిని కొలుచుకుంటూ నమో వెంకటేశ గోవింద అనుకుంటూ ఉంటే మనకు కష్టంగా అనిపించదు. పైకి నిరంతరంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకు ఇక్కడ ఫస్ట్ దేవాలయం మనకు ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం పైకి వెళ్దాం. ఇప్పుడు ఓకే, మనం పైకి వెళ్తాం. ఫస్ట్ దేవాలయం మనకు శివుడు, తర్వాత ఇష్ట కామేశ్వరి దేవాలయం. అమ్మవారు మొత్తం మనకు ఈ అటవీ ప్రాంతంలోనే ఉంటుంది. మన నల్లమల ఫారెస్ట్ లో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. అమ్మవారి దర్శన భాగ్యం కలిగిస్తున్నామంటే చాలా అద్భుతమైన విషయం ఇది. అందరూ దర్శించుకోండి. అమ్మవారి దర్శన అనంతరం మనము పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చాలా ఉన్నాయి. పైన సత్యలోకాలు ఉన్నాయి, భూలోకం ఉంది, కైలాసం ఉంది, వైకుంఠం ఉంది. ఇవన్నీ చూడాలనుకుంటారు కదా, అయితే నాతో వచ్చేసేయండి. పైకి వెళ్తే మనకు చాలా గుళ్ళు ఉన్నాయండి. పైన 3 గుళ్ళు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. కొండ ప్రాంతంలో పైన ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసే విగ్రహమూర్తులు ఉన్నాయి. అవేంటో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, మనం ఓంకార క్షేత్రం దర్శనానంతరం మనం పైన వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్దామని చెప్పాం కదా. వెళ్తే మధ్య మార్గంలోనే మనకు ఇక్కడ చూసాక సత్యలోకం శ్రీ సరస్వతి బ్రహ్మ దేవాలయం. హంస మీద మనకు బ్రహ్మదేవుడు అలాగే సరస్వతి దేవి కూర్చొని ఉన్నారు. పక్కన తుంబురులు వాయించుకుంటూ అలాగే మేళ వాయిద్యాలతో ఇక్కడ స్వామివారిని కొలువించారు. ఇది మొత్తం అంతా సత్యలోకం అంటారు. హంస మీద కూర్చొని స్వామివారు అలాగే సరస్వతి అమ్మవారు కూర్చొని ఉన్నారు. వీణ వాయిస్తూ సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు. హంస మీద కూర్చున్నారు ఇద్దరు. ఈ అటవీ ప్రాంతంలో ఈ నల్లమల ఫారెస్ట్ లో మధ్య మార్గంలో మనం పైకి వెళ్ళే మధ్య మార్గంలో కింద నుంచి ఓంకారం నుంచి పైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరికి వెళ్ళే మధ్య మార్గం 2 కిలోమీటర్ పరిధిలోనే ఇలాంటివి సత్యలోకము అలాగే బ్రహ్మలోకము ఇలా చాలా ఉన్నాయి. కైలాస పర్వతం అంటారు. అలాగే పైన సత్యలోకం చూసాం కదా, అక్కడ సరస్వతి దేవి అలాగే బ్రహ్మ దేవాలయం ఉంది. ఇక్కడ కైలాసము, అక్కడ సత్యలోకము. అలాగే అటువైపు చూసుకుంటే ఇక్కడ ఈ ట్రెక్కింగ్ ద్వారా చేసుకుంటే పోతే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి చూసుకుంటే మనకు ఇక్కడ వైకుంఠం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి లోపల కొలువై ఉన్నారు.
దాదాపుగా మనకి ఈ కింద నుంచి పైకి రావాలంటే 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. మెట్ల మార్గంలోనే మనకు పైకి వెళ్ళాలి. మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలని చెప్పి ఈ మెట్ల మార్గంలో వెళ్తున్నాం. ఇప్పుడు ఒకటి జీపుల ద్వారా పైకి వెళ్ళొచ్చు, రెండోది మెట్ల మార్గంలో చూసుకుంటే మరి చాలా లోకాలు ఉన్నాయి. వైకుంఠ లోకం, అలాగే సత్యలోకం, కైలాసం. ఇక్కడ చాలా ప్రత్యేకతమైన అమ్మవారి విగ్రహాలు అలాగే స్వామివారి విగ్రహాలు ప్రతిష్ట చేశారు. పైకి వెళ్తూ ఉంటే సప్త ఋషులు కనబడతారండి. ఇటువైపు ఋషి ఉన్నాడు, ఇటువైపు ఋషి ఉన్నారు. వైకుంఠ లోకం అలాగే సత్యలోకంలో చాలా మంది ఉంటారు. ఇక్కడ వీళ్ళ సహకారంతోనే మనం పైకి వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది ఈ ట్రెక్కింగ్ ద్వారా రావడం. అలాగే ఈ ఓంకారం నుంచి పైకి మనం మనకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది. కానీ మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేస్తున్నాను, వచ్చి స్వామివారిని దర్శించుకుందాం. ఇవి మెట్ల మార్గంలో చాలా చెప్పాను కదండి, విగ్రహమూర్తులు ఉన్నారని చెప్పేసి. అక్కడ శివుడు దర్శనమిస్తున్నాడు, బోలాశంకరుడు. పక్కన హిమాలయ పర్వతాల లాగా చిన్న చిన్నగా ఉన్నాయి, మధ్యలో మన బోలాశంకరుడు దర్శనమిస్తున్నాడు. మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం. అలాగే ఇది సింహం నోట్లో నుంచి మనం లోపలికి వెళ్తాం. ఇప్పుడు చాలా సూపర్గా ఉంది కదా. ఒక్కసారి చూసుకుంటే మనం విజువల్ చాలా అద్భుతమైన విజువల్ ఇది. మన ఈ సింహం నోట్లో నుంచి లోపలికి వచ్చేసాము. ఇప్పుడు పై భాగాన వీరభోగ వసంతరాయల ఆలయం నిర్మించారు. అలాగే ఎందుకు నిర్మించారు అన్న మనతో పాటు ఇప్పుడు నరసింహులు అన్న ఉన్నారు, ఆయనతో మాత్రం. అన్న చెప్పండి, ఇప్పుడు మనకు పైన ఇక్కడ స్వామివారిని ఎందుకు కొలువేయించారు అన్న? ఇప్పుడు దశావతారాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు లాస్ట్ అవతారం దశావతారం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం నడుస్తుంది. అట్లా 10 అవతారాలు నడిచినాయి మన మహావిష్ణువు అవతారాలలో. అందులో ఇప్పుడు దశావతారాలు అయిపోయిన తర్వాత 11వ అవతారం ఏకాదశ అవతారం అని వీరభోగ వసంతరాయుడు అనే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం, ఆయన కాలజ్ఞాన చరిత్ర ప్రకారము వెంకటేశ్వర స్వామి అవతారం అయిపోతాని నెక్స్ట్ రాబోయే అవతారం ఎవరు అంటే వీరభోగ వసంతరాయన అవతారము. ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం మొత్తం కూడా కాశిరెడ్డి నాయన ఈ చరిత్ర కూడా మొత్తం కాలజ్ఞానానికి అనుగుణంగానే నడుస్తూ ఉంటుంది. అందులో ఈ ఏకాదశ అవతారం అని ఈయన పేరు మీదనే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వీరభోగ వసంతరాయుడు ఆయన పేరు, ఆయన వచ్చే అవతారం నెక్స్ట్ అవతారం కూడా ఆయనదే. అయితే ఈ ఓంకారం చరిత్రలో ఆయనకు ఏంటి విశిష్టత, ఇక్కడే ఎందుకు అది పెట్టినారు అంటే, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆయన అవతారం వచ్చిన తర్వాత ఆయన తెల్లది గుర్రం ఉంది. ఆ గుర్రం మీదనే ఆయన అమ్మవారి కత్తి అందిస్తుంది. ఆ కత్తిని తీసుకొని ఈ ఓంకారంలోనే ఋషిమునులు ఉన్నారు, తపశక్తులు చేసుకుంటూ ఉన్నారు. మొత్తం ఈ కొండ చుట్టూ ఋషులు చాలా మంది ఉన్నారన్న చూసుకుంటూ పోతే. అట్లా ఒక 32 మంది ఋషిమునులు చాలా మంది ఉన్నారు, 32 మంది దాకా ఉన్నారని వార్త పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళను ఉద్భవించుకొని మళ్ళీ పునః ప్రారంభం అధర్మాన్ని తీసేసి ధర్మాన్ని, కలియుగంలో జరగాల్సినటువంటి ఏకపాద ధర్మాలు ఏవైతే ఉంటుందో, కలియుగంలో ఒక ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మం కూడా ఇప్పుడు పూర్తిగా నశించిపోయింది. వరుస లేదు, తల్లి కొడుకు లేదు, ఏమీ లేదు. అందుకే కదా ఈ వృద్ధాశ్రమాలు, ఈ తల్లిదండ్రులు ఇవ్వాలి. కాబట్టి ఆ ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ఈ వీరభోగ వసంతరాయరు అధర్మాన్ని నిలబెట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి ఇక్కడ నుంచి ఈ ఓంకారం చరిత్రలో ఇక్కడ నుంచి మొదలు పెడతారు. ఈ ఓంకార క్షేత్రం నుంచి ఇక్కడ నుంచి మొదలవుతుంది అంటున్నారు. అయితే అలాగే చూసుకుంటే మొత్తం ఈ ఫారెస్ట్ లో మనకు ఇక్కడ ఓం అనే నినాదం కనబడుతుంది. ఒక్కసారి చూసుకుంటే అన్న, అది నిజమేనా? అది మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గానీ ఇక్కడ మనం రోడ్లు వేసే వాళ్ళు కానీ వాళ్ళకే తెలియదు అసలు అది ఏంది, అది అట్లా ఎట్లా ఏర్పడిందని కూడా వాళ్ళకే తెలియదు. అది సహజంగా ఏర్పడినట్టుగానే కనపడుతుంది. అది జనాలు చూస్తే కూడా దాన్ని ఎంతో ఆనందపడుతుంటారు. అదే అన్న, అలాగే మన కరోనా టైంలో కూడా అన్ని దేవాలయాలు బంద్ అయిపోయినాయి, క్లోజ్ చేసేసారు. కానీ మన ఓంకార క్షేత్రం మాత్రం క్లోజ్ కాలేదు. అన్నదానం, నిత్య అన్నదానం జరుగుతున్నాయి అని చెప్తున్నారన్న. అదే అన్న, ఇప్పుడు కాశిరెడ్డి నాయన ఆ సంకల్పం ఏంటిదంటే ఎవ్వరు ఆకలితో ఉండకూడదు. ఆయన అనుభవించిన బాధ, తను చేసిన బాధ ఇంకొక వ్యక్తికి రాకూడదు అనే సంకల్పంతో అన్నపూర్ణేశ్వరిని సృష్టించుకొని ఆ అన్నపూర్ణేశ్వరి వరప్రసాదితుడై ఎక్కడ కూడా ఈ రాయలసీమ మొత్తంలో కూడా ఆయన పేరు మీదనే మీరు ఎక్కడ పోయినా భోజనాలు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కరోనాలో కూడా ఏంటంటే ఆల్రెడీ ఒక్కరికి కూడా ఆకలి ఉండకూడదు కదా, సంకల్పం అది. మీరు గుళ్ళు మూసేయాలి, అది మూసేయాలి అంటే ఇక్కడ చేసేది ఎవరు, ఆకలి తీర్చేది ఎవరు? దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు కదా. అది మనకు తెలియకుండానే ఎన్నో చేస్తే ఎట్టుంటుంది. కాబట్టి ఆ సాక్షాత్ స్వరూపాలన్నీ కూడా ఈ ఓంకార క్షేత్రంలో ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ నరసింహ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అన్న. మధ్య మార్గంలోనే ఈ కొండ ప్రాంతంలో, ఈ కొండ రూపంలో చాలా దేవుళ్ళు అనేవి అగ్నిదేవుడు కొలువై ఉన్నాడు. ఒకసారి చూసుకుందాం మనము. ఇటువైపు చూసుకుంటే మనకు రాముడు దర్శనం ఇస్తున్నాడు. కొండ చుట్టూ అలాగే పైన చూసుకుంటే మనకు వాల్మీకి, మనకు ఋషి అక్కడ కూర్చొని మనకు
తపస్సు చేస్తున్నట్టు ఉన్నాడు. ఒక్కసారి చూసుకుంటే రాముడు పక్కన మరి వాల్మీకి, అలాగే ఇటువైపు వస్తే యమధర్మరాజు. ఒక్కసారి చూసుకుంటే మనకు యమధర్మరాజు చూసారా కూర్చొని మనకు ఇక్కడ దండిస్తున్నట్టు, యముడు పాశం పట్టుకొని ఉన్నట్టుగా ఈ రూపకల్పన చూసారా. యముడు పక్కన భటులు చూసారా, రాక్షస భటులు అంటారు. రాక్షస భటుల పాటు యమధర్మరాజు ఉన్నారు. అలాగే ఇలాగే వస్తే ఈ కొండ చుట్టూ అండి మొత్తం ఈ రౌండ్ సర్కిల్గా చూసుకుంటే ఇక్కడ కూడా చూసుకుంటే శ్రీ కృష్ణావతారం. కృష్ణుడు అంటే ఎవరికి ఉండదు, ఇష్టం ఉండదండి. కృష్ణుడి చుట్టూ గోపికలే చూశారు కదా, మొత్తం గోపికలు ఉన్నారు, మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణావతారం ఇది. అలాగే ఇటువైపు చూసుకుంటే అలాగే చిన్న మనకు ఆంజనేయ స్వామి వచ్చాడు మనకు దర్శనాంతరం. అలాగే చూసుకుంటే ఇక్కడ బుద్ధుడు చాలా కామ్ గా ఉండాలని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. బుద్ధుడు విగ్రహం కూడా ఇక్కడ ఈ కొండ చుట్టూ విగ్రహాలే ఉన్నాయి. రాముడు చూసాం, కృష్ణుడు చూసాం, యమధర్మరాజు చూసాం చేతిలో పాశం పట్టుకొని. అలాగే పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి వస్తే మాత్రం ఇక్కడ చూసాం కల్కి భగవానుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇటువైపు ఆంజనేయ స్వామి ఉన్నాడు. శ్రీ కల్కి భగవాన్ అవతార పురుషుడు. శ్రీ కల్కి భగవాన్ అవతార పురుషుడు. ఒక్కసారి చూసుకుంటే చేతిలో ఖడ్గం పట్టుకొని గుర్రం మీద వస్తున్నట్టు చాలా అందంగా కనబడుతుంది. ఒక్కసారి చూసుకుంటే ఇటువంటి ఈ కొండ ప్రాంతంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి చూసుకుందాం. ఇటువైపు చూసుకుంటే చుట్టూ ఫారెస్ట్ అండి. ఇది నల్లమల్ల అడవి అంతా ఇటువైపు చూసుకుంటే మొత్తం కంప్లీట్గా ఫారెస్ట్ అంటారు. సూపర్ లొకేషన్. ఇలాంటి వాతావరణం అనేది మనకు సిటీ కల్చర్ ఉండదు. ఈ నల్లమల ప్రకృతి అందాల ఒడిలో అంటే సాక్ష్యంగా ఇదే చూపించచ్చు. ఒక్కసారి చూస్తే కంప్లీట్ గ్రీనరీ. ఒక అడవి అంటే మనకు అమ్మ లాంటిదని చెప్తారు. దాంట్లో అమ్మ మనకు ఎన్నెన్ని మనకు చెప్పకుండా ఎన్నెన్ని మనకు చాలా చేస్తుంటుంది, హెల్ప్ చేస్తుంటుంది. అమ్మ ఉంటేనే మనకు లోకమంతా అమ్మాయిని అని చెప్పొచ్చు కదా. అలాంటి అమ్మ లాంటి అడవి ఇది. ఈ అడవిలో చూసుకున్నాం కదా చాలా మొత్తం గ్రీనరీ. శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు. అలాగే చిన్న ఆశ్రమం లాగా ఇక్కడ ఉన్నాయి. లోపల చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి. ఒక్కసారి చూసుకుంటే ఒక పక్షి అయితే మైనా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్న కాలంలో కలియుగ కాలంలో కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేస్తుంటారని చెప్పి చాలా మంది చెప్తుంటారు. అలాగే పైన మనకు చాలా మంది ఋషులు మునులు కూడా ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం 2 కిలోమీటర్లు పై ప్రాంతానికి వచ్చేసాం. పై ప్రాంతం వచ్చేసిన అంటే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఒకవైపు వెంకటేశ్వర స్వామి, వెనక వైపు పద్మావతి అమ్మ. ఇలాంటి అద్భుతమైన ఆలయం మనకు ఎక్కడ కనపడదండి. మన నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం నుంచి 2 కిలోమీటర్ పరిధిలో మనకి ఈ ఆలయం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నేను ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. ఆలయంలో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి చాలా అందంగా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మనకు ఆలయంలో ముందు భాగంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అలాగే వెనుకల భాగంలో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామినే మనం చూస్తుంటాం ఆలయాల్లో. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా మనకు ముందర భాగంలో వెంకటేశ్వర స్వామి, వెనుకల భాగంలో పద్మావతి అమ్మవారు ఉన్నారు. అలాగే ఎందుకు ఉన్నారు అనేది మనకు ఆలయంలో చాలా మంది సేవ చేసే వాళ్ళు ఉంటారు. వారిలో ఒకరు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఆలయంలో ఓంకార క్షేత్రంలో పై భాగంలో మన స్వామి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. వెనుకల భాగంలో అమ్మవారు కూడా కొలువై ఉన్నారు, పద్మావతి అమ్మవారు. ఎందుకు ఈ ఆలయంలో ఇంత ప్రతిష్టత వచ్చింది? దీన్ని నడిపించడానికి రామచంద్రరెడ్డి ఆయన గారు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే మాకు ఎందుకు పెట్టారంటే అసలు వాస్తవంగా నాకు చెప్పినది వెంకటేశ్వర తయారు చేయమని చెప్పి, కానీ ఆ శిల్పి తయారు చేసే శిల్పి ముస్లిమ్స్ అయినా ఆయన రాత్రి కలబడి వెంకటేశ్వర స్వామి కాదు అమ్మవారు కూడా ఉండాలా, ఇద్దరము ఒకటే చోట కొలువై ఉంటాము అని రాత్రి దృష్టాంతం చూపించారు వాళ్ళకు. దాని ప్రకారమే ఎవరికి తెలియకుండా నాయన గారికి కూడా ఒక మాట చెప్పి ఎవరికి ఇక్కడికి వచ్చేంత వరకు మాకు ఎవరికి తెలియదు. ఇక్కడ ఏకశిల రూపంలో ఉందనుకున్నాం కానీ పద్మావతి అమ్మవారు ఉన్నారని చెప్పే సంగతి ఎవరికి తెలియదు. అంత నిగూఢ రహస్యంగా అమ్మవారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అంతగాని ఇంతవరకు దీని రహస్యం అయితే మనకు తెలియదు. నాయనవారు చెప్పేది ఏమంటే ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగి? ఇక్కడికి 25 సంవత్సరాలు అయితే. ఇక్కడ ఏమంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము మరుగు మహానందికి ఉత్తరం దిక్కున కొన్ని దేవాలయాలు ఉన్నాయి. నేను వచ్చేసరికి అవన్నీ పైకి వచ్చి పునర్జీవ జరుగుతాయి. దాని ప్రకారమే ఇక్కడ ఆలయాలు వెలిసినాయి. అందుకనే మరుగు మహానంది అనే క్షేత్రం ఇక్కడ పేరు వచ్చింది. దాని ప్రకారమే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. ఇక్కడ పేరు కూడా మరుగు మహానంది పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి. అక్కడ ముందరికి వెళ్తే మరుగు మహానంది, భద్రకాళీ మాత. అంతా మరుగు నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఇంతకుముందు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఎక్కడో లోపల వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము నేను వచ్చే టయానికి వాళ్ళు పైకి వస్తారు. ఆ గుళ్ళన్నీ మళ్ళా
పునరుద్ధరించబడతాయని చెప్పి ఆయన కాలజ్ఞానం ప్రకారం జరుగుతూ ఉన్నాయి స్వామి. అప్పుడు రాసిన కాలజ్ఞానం ప్రకారమే ఇప్పుడు ఈ ఆలయాలని వచ్చాయంటున్నారు. ఖచ్చితంగా అంతే స్వామి. ఓకే ఓకే. ఇవన్నీ పాతవే స్వామి. స్వామి నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పూజలు జరుగుతుంటాయా? 365 రోజులు జరుగుతూ ఉంటాయి. ముక్కోట ఏకాదశి రోజు వైభవంగా కళ్యాణం కన్నుల పండుగ జరుగుతూ ఉంది. ఎంతమంది వచ్చేస్తుంటారు మొత్తం ఇక్కడికి ఆలయానికి? కార్తీక మాసంలో దాదాపు ఒక వారానికి వచ్చేసి ఒక రోజు సోమవారం కానీ పౌర్ణమి కానీ కనీసం అంటే 15 నుంచి 20 వేల మంది వస్తుంటారు. ఇక్కడ ఎప్పటికీ కూడా 12 రకాలు 13 రకాల భోజనాలు ఎప్పటికీ ఉంటాయి. అన్నదానం జరుగుతుంటుందని చెప్తుంటారు. ఇక్కడికి కూడా 11 రకాలు తగ్గకుండా ఎప్పుడైనా సరే జరుగుతూ ఉంటాయి. అన్నం ఎప్పుడు వచ్చినా సరే రాత్రి 10 గంటలకు వచ్చినా సరే ఇక్కడ అన్నం ఉంటుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే కింద ఆశ్రమం కాశీరెడ్డి ఆశ్రమం ఉంది, దాంట్లో అంతర్భాగమే ఈ ఆశ్రమం. దీన్ని నడిపించే కాశీరెడ్డి నాయన గారే ఇక్కడ కూడా అనాథాశ్రమం అంతా నడిపిస్తుంటారా? అంతా ఆయన నడిపించేదంతా ఆయనే. ప్రస్తుతానికి కాశీరెడ్డి నాయన సమాధిలో కూర్చున్నాడు కాబట్టి ఆయన తర్వాత వచ్చిన ఆయన రామచంద్ర నాయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. ఇది పూర్తిగా నల్లమల అడవి ప్రాంతం. కాశీరెడ్డి నాయన ఇక్కడ పాదం పెట్టిన తర్వాతనే ఈ ఆశ్రమం అభివృద్ధిలోకి వచ్చింది. అంతవరకు వచ్చే మనిషి కూడా లేడు అనమాట. చూసాం ఇప్పుడు దాదాపు 2 కిలోమీటర్ పరిధిలో కూడా చుట్టూ నల్లమల అడవుల్లో చాలా జంతువులు కూడా ఉంటాయి అని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం అలాంటి వాతావరణం లేదు. నమో వెంకటేశ అనుకుంటూ వస్తే మాత్రం ఒక 10-15 నిమిషాల్లో మనం జీప్ లో రావచ్చు పైకి. మేము దారిని కూడా చెప్తా ఉంటాం అన్నమాట. కొంతమంది నడుస్తా స్వామి ఎంత దూరం ఉంది అంటుంటారు అన్నమాట. కానీ మేము ఒకటే మాట చెప్తాం, మాట్లాడుకుంటూ పోతే అర్ధ గంట పడుతుంది, గోవింద అనుకుంటూ పోతే 5 నిమిషాలకు పోతారని చెప్పి నాయన ఆ విధంగా చెప్పండి అనమాట. నడుచుకుంటా పోతే గోవింద అనుకుంటా పోతే మీరు మార్గాయాసం మీకు ఉండదు, ఎంత దూరం వెళ్ళినామని చెప్పి స్పృహ ఉండదు. మీరు మాటలు పెట్టుకుంటా పోతే ఆ శారీరక శ్రమ కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు అనమాట. ఓకే స్వామి, ధన్యవాదాలు. అలాగే ఆలయ విశిష్టత స్వామివారి గురించి చెప్పారు, చాలా ధన్యవాదాలు. ఓకే, చూశారు కదండి, మనము ఇటువైపు చూసుకుంటే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అలాగే వెనుపటి భాగం ఉంది, అక్కడికి వెళ్ళి అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని దర్శించుకుందామా? అయితే వచ్చేసేయండి. పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఒక్కసారి చూసుకుంటే అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. మొగానికి అంతా పసుపు రాసుకొని లక్ష్మీదేవి లాగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు పద్మావతి అమ్మ. ఇలాంటి ఆలయం అరుదుగా ఉంటుంది. మనకు ఓంకార క్షేత్రంలో పై భాగాన అమ్మవారు కొలువై ఉన్నారు. చాలా అద్భుతం, మహిమగల ఆలయం అంటారు. అలాగే చూసుకుంటే చుట్టూరా ఈ ఆలయం చుట్టూ మొత్తం అంతా మనకు నల్లమల అటవీ ప్రాంతంలో చాలా అందమైన ప్రకృతి ఒడిలో మనకు ఈ ఆలయం నిర్మించామనేది చాలా గొప్ప విషయం. అలాగే చాలామంది స్వాములు కూడా ఇక్కడికి విచ్చేసి దర్శించుకుంటున్నారు. అలాంటి స్వాములు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఇప్పుడు దర్శనాంతరం ఇక్కడికి వస్తున్నారు, వారితో వెళ్ళి మనం మాట్లాడదాం. ఓకే నరసింహ, చెప్పండి. ఇప్పుడు అలాగే ఇక్కడ దేవతామూర్తి ఉంది, ఇక్కడ ఏ దేవతామూర్తి ఉంది ఒకసారి చెప్పాలా? ఇవి మనం తెలుగు సంవత్సరాలలో ఉగాది నడుపుకుంటుంటాం ప్రతి సంవత్సరము. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా వస్తుంది. మన పంచాంగం కూడా ఉగాది తెలియజేస్తుంటాము. యుగాది అంటే యుగానికి ఆరంభమైనటువంటి రోజును యుగాది అంటాము. అందులో ఈ 60 సంవత్సరాల ఈ ప్రభవ విభవ అనే ఈ దేవతలను వీళ్ళ ఆధారంగానే మనం పంచాంగము యుగాది అనేది ఏర్పాటు చేసుకుంటుంటాము. ఒక అందమైన రూపం కనబడుతుంది మనకు. తల్లిదండ్రులను హింసించే వారికి, కఠిన పాపాలు చేసేవారికి సలసల కాగే నూనెలో వేయించి యమభటులు అంటే తల్లిదండ్రులు కానీ, అలాగే పాపాలు చేసే వాళ్ళు కానీ పైన చనిపోయిన తర్వాత యమలోకంలో యమభటులు ఇలా సలసల కాగే నూనెలో వేయించి ఇలా శిక్షించేవారని చెప్పేసి ఇక్కడ పెయింటింగ్ ఆర్ట్ అనేది ఉంది. ఒకసారి చూసుకుంటే మనకు తల్లిదండ్రులు హింసించే వారికి, కఠిన పాపాలు చేసేవారికి సలసల కాగే నూనెలో వేయించి యమభటులు ఇక్కడ వాళ్ళని శిక్షలు విధిస్తారని చెప్పి క్లియర్గా ఇక్కడ ఈ పిక్చర్ మనకు ఈ ఆర్ట్ రూపంలో ఈ ఆలయంలో వేశారండి. ఒకసారి చూసుకుంటే చాలా అద్భుతమైన పెయింటింగ్ ఇది. పాపాలు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తారో చూసాము అక్కడ పెయింట్లో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పిక్చర్లో మనకు పుణ్యాలు చేసే వాళ్ళకు యముడే స్వయంగా వాళ్ళ పాదాలు కడుగుతూ వాళ్ళకి యమగండం నుంచి తప్పిస్తూ వాళ్ళకు మంచి పుణ్యఫలాన్ని దక్కిస్తున్నారు. ఒకసారి చూసుకుంటే ఇక్కడ యముడే స్వయంగా నీరు తీసుకొని పాదాలు కడుగుతున్నారు. పుణ్యమూర్తి పాదాలు యముడే స్వయంగా కడుగుట. మొత్తం కంప్లీట్ ఇక్కడ కింద భూలోకంలో పాపాలు చేసే వాళ్ళకు అక్కడ ఎలాంటి శిక్షలు విధిస్తారో పైన యమలోకంలో చూసాము. అలాగే ఇక్కడ చూసుకుంటే పుణ్యాలు చేసే వాళ్ళకి యముడే స్వయంగా
నీటితో పాదాలు కడుగుతూ వాళ్ళకి పుణ్యఫలం దక్కిస్తున్నారు. చూశారు కదండి మన దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈరోజు మనం దర్శించుకునే దేవాలయం ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవాలయం. దర్శించుకున్న అనంతరం మనం 2 కిలోమీటర్ల పైకి వెళ్ళి మన వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ పైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అలాగే చుట్టుపక్కల ఉండే దేవాలయాలు కూడా దర్శించుకున్నాం. అలాగే మెట్ల మార్గంలో సుమారుగా మనకు గంట పట్టింది. మనకు మెట్ల మార్గం ఉంది. అలాగే ఒక జీప్ మాత్రమే పైకి వెళ్తుంది. అది కూడా అన్నదాన సరుకులు బియ్యము బ్యాలు అటువంటి జీప్ కూడా పైకి అదొక్కటే వెళ్తుంది. మిగతా అంతా మెట్ల మార్గము. ఈ మార్గంలోనే మనం పైకి వెళ్ళాలి. దాదాపుగా ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది, గంట పడుతుంది మనకు పైకి వెళ్ళడానికి, రావడానికి 1 గంట పడుతుంది. ఈ నల్లమల అడవుల్లో చుట్టూ అందమైన ప్రకృతి ఒడిలో మనకి ఆలయాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన ఆలయాలు. అలాగే చాలా మంది ఋషులు మునులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఓంకార క్షేత్రంలో తపస్సు చేస్తుంటారని చాలా చరిత్ర చెప్తుంది. ప్రజెంట్ ఉన్న మనకు అర్చకులు కూడా వివరించారు. ఇక్కడ ఓంకారం చూసాం, పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాం. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆలయంతో మళ్ళీ నేను మీ ముందుంటాను. దిస్ ఈజ్ విజయ్ గణేష్ signing off with cameraman Vikas, Suman TV, Nandal Jilla.